శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు లగ్నమందు గురుడు ఉంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఆ వ్యక్తికి ఎలాంటి శుభాలు జరుగుతాయన్నది కూడా, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని కూడా కొన్ని వీడియోలు చేసి మీకు రిలీజ్ చేయగలిగాను. ఇప్పుడు మకర లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నంలో గురుడు ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరు. మకరం శనితారక నక్షత్రం. అందులో గురుడు లగ్నమందు గాని, మకర లగ్నం అయిన వాళ్ళకి లగ్నమందు గురుడు ఉన్నట్లయితే అక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శత్రుక్షేత్రం వల్ల, మిత్రక్షేత్రం వల్లే కానీ శనితారక క్షేత్రంలో గురుడు ఉంటే కొంతవరకు కూడా సాత్వికమైనటువంటి మనశ్శాంతి ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి. లగ్నమందు గురుడు ఉండడం వల్ల చాలా మందికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి కొన్ని లగ్నాల్లోని. కానీ మకర మందు మాత్రం కొన్ని తగ్గుతాయి. ఎందుకంటే శని క్షేత్రంలో గురుడు కొంత శుభాన్ని ప్రసాదించే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ గురు మహాదశ, గురు అంతర్దశలో మాత్రం వాటి తాలూకా ప్రభావాలు కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత చివరిలో మాత్రం ఆ గురు మహాదశ చివరిలో మాత్రం సకల శుభాలు జరిగే అవకాశాలు ఈ లగ్నమందు గురుడికి ఉంటాయి. ఈ గురుడు ఉండడం వల్ల ఆ వ్యక్తి తాలూకా జాతకంలో తెలివితేటలు, మంచి బుద్ధి, తర్వాత ఏంటంటే మంచి విద్యాబుద్ధులు, తర్వాత పరోపకార పరాయణత్వం, అందరి మీద ప్రేమ, ఆ తర్వాత మిక్కిలి మమకారం గల జీవన విధానం, ఆర్థిక పుష్టి, ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు కూడా లగ్నమందు గురుడు వల్ల ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయితే విద్యలో స్వల్ప పరాజయాలు ఉన్నప్పటికీ కూడా బాగా కృషి చేసినట్లయితే, మకర లగ్నంలో గురుడు ఉన్నట్లయితే ఆ గురు మహాదశలో, గురు అంతర్దశలో కొంచెం ఒత్తిడి చేసి కొంచెం బలవంతంగా కొంత ప్రయత్నించినట్లయితే విద్యా పరాజయాలు ఉండవు. అలాగే ఏ పని తలపెట్టినా సరే చివరిలో మెరిసేటువంటి మెరుపు ఒకటి ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళు కొనసాగిస్తే తప్పనిసరిగా విజయాన్ని పొందుతారని ఈ లగ్నమందు గురుని తాలూకా ప్రభావంలో మకర లగ్నం గురుండి మనం తెలియజేసుకుంటాం. అదే సంపద స్థానమైనటువంటి కుంభంలో గురుడు ఉన్నట్టయితే మకర లగ్నానికి అది కూడా శని క్షేత్రమేను. కాబట్టి అక్కడ కూడా శని తాలూకా క్షేత్రంలో గురుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న నేత్ర సంబంధ రుగ్మతలు ఉండే అవకాశాలు ఉంటాయి. అది కుటుంబ స్థానం కనుక కుటుంబం మంచి అభివృద్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ద్వితీయమందు గురుడు విద్యా ప్రమాణాలను బాగా ప్రోత్సహించే అవకాశాలు ఉంటాయి. తర్వాత చిన్న మతిమరుపు లక్షణాలు ఉంటాయి. మానసికంగా కొంత అలజడికి గురి అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిన్న వెసులుబాటు కూడా ఉంటుంది. కానీ అంత సంతోషకరంగా ఆర్థిక పుష్టి ఉండదు. ఈ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడి ఆ గురు మహాదశ, గురు అంతర్దశల్లో కొన్ని జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ద్వితీయమందు ఉండేటువంటి గురు ప్రభావం కొంతవరకు సన్నగిలుతుంది. అయితే ఈ గురు ప్రభావానికి ఎప్పుడు ముహూర్తి విభాగంలో చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి. కొంచెం మనం ఆ గురు మహాదశ వచ్చినప్పుడు కొంచెం అలజడికి గురైనట్లయితే ఆ పరిష్కారాలు చేసుకుని మళ్ళీ గురుని తాలూకా మానసిక ప్రశాంతని మనం కల్పించుకొని ఆ గురుని తాలూకా ఆశీర్వాదాలు మనం పొందొచ్చు. ఇకపోతే మూడో స్థానమైనటువంటి మేనంలో గురుడు, మకరం, కుంభం, మీనం. మూడో స్థానంలో గురుడు స్వక్షేత్రాధిపతి అవుతాడు. మీనంలో గురుడు మంచిది, కానీ మూడో స్థానంలో ఉండేటువంటి గురునికి బాలారిష్ట దోషం అనేది ఆపాదించబడుతుంది. స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక కొంత బలం తగ్గుతుంది. అయితే అనారోగ్య సూచనలు కొన్ని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మూడో స్థానంలో గురు మహాదశ, గురు అంతర్దశ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఆ గురు ప్రభావం వల్ల మనిషికి కొంత అనైక్యత, తర్వాత నిరుత్సాహం, విద్యా పరాజయాలు, తర్వాత ఏంటంటే చిన్న చిన్న తెలియని రోగం, అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇవన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తృతీయ గురుడు ఉన్నప్పటికీ అప్పుడు గోచారాన్ని బట్టి అప్పుడు ఉండేటువంటి దశ అంతర్దశలు ఏవి జరుగుతున్నాయో గమనించి ఆ గురుని తాలూకా ప్రభావానికి మనం ఏం చేయాలనేది ముహూర్తి విభాగంలో కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగినట్లుగా చిన్న పరిష్కారాలు చేసుకొని చక్కగా తప్పనిసరిగా వాళ్ళు ఆ గురు ప్రభావాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అప్పటి నుంచి కూడా వాళ్ళు సుఖంగా ఉండే అవకాశాలు 100% ఉంటాయని మాత్రం విశ్వసించవచ్చు. ఇక నాలుగో స్థానమైనటువంటి మేషంలో గురుడు మిత్రక్షేత్రం అవుతుంది. చతుర్థ స్థానంలో కేంద్రం అవుతుంది. ఆ కేంద్రంలో గురుడు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి. కేంద్రం నైసర్గిక శుభగ్రహానికి మంచిది కానప్పటికీ మిత్రక్షేత్రం కనుక విద్యా, మాతృ, గృహవాహన సౌకర్యాలు ప్రసాదించేటువంటి చతుర్థ స్థానమైనటువంటి మేషంలో గురు సంచారం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు
మంచిగా సహకరిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం అక్కడ ఉండవు. కాబట్టి ఆ ప్రకారంగా కూడా గురుడు మంచి మేలు చేస్తాడు. ఆ గురు మహాదశ గురు అంతర్దశల్లో మకర లగ్న జాతకులకి 4వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఎటువంటి భయం పొందవలసిన అవసరం ఉండదని మాత్రం మనం గమనించవచ్చు. అదే గురుడు 5వ స్థానం అనేటువంటి తులలో ఉన్నప్పుడు తుల శత్రుక్షేత్రం అవుతుంది. పంచమ స్థానం అనేది మంచిది కాదు. అది కొత్త దంపతులకి ఆలస్యపు సంతానాన్ని కలుగు చేస్తుంది. కొంతమందికి సంతానం కూడా కలిగే అవకాశాలు కూడా ఉండవు. పంచమ స్థానంలో గురుడు పుత్రపుత్రిక కారకుడు కాబట్టి ఆ కారకుడు తప్పనిసరిగా పంచమ స్థానంలో ఉండడం, శత్రుక్షేత్రంలో ఉండడం చేత కొన్ని స్త్రీలకి కొత్తగా దంపతులకి కొన్ని రకాల ఇబ్బందులు ఉండేవి అవకాశాలు ఉంటాయి. అప్పుడు భార్యాభర్త ఇతర జాతకాలని బాగా పరిశీలించిన తర్వాత అది కొంతవరకు అది నిర్మూలించవచ్చు. తర్వాత ఏంటంటే ఆ భావం కూడా ఇద్దరి తాలూకా సమిష్టి భావం. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాతకాల్లోని గోచార వశాత్తు కానీ వాళ్ళ తాలూకా దశ అంతర్దశలు కానీ బలంగా ఉన్నప్పుడు ఈ పంచమ స్థానంలో గురుడు కూడా పుత్రపుత్రిగా సంతానానికి ఏ విధమైనటువంటి అవరోధం కలిగించాలని చెప్పేసి కూడా మనం గమనించాలి. ఈయన 6వ స్థానమైనటువంటి మిథునం, 6వ స్థానంలో మిథునంలో ఉండేటప్పుడు గురుని తాలూకా స్థితి కూడా చాలా బాగుంటుంది. 3, 6, 11లో పాపగ్రహాలే ఉండాలి. కానీ నైసర్గిక శుభగ్రహం 6వ స్థానంలో మంచిది కానప్పటికీ కూడా చిన్న చిన్న రుగ్మతలు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఒక అప్పు చేసినట్లయితే అది తీరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. గురు మహాదశ గురు అంతర్దశల్లో మాత్రం తనని అందరూ చులకనగా చూసే భావం ఉంటుంది. సాంఘిక పరాజయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా సరే నిరుత్సాహం ఉంటుంది. ఇవన్నీ కూడా 6వ స్థానంలో గురు ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి ఆ గురు మహాదశ గురు అంతర్దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గోచార వశాత్తు ఉండేటువంటి ప్రభావం కూడా కొంత గమనించాలి. తర్వాత దశ అంతర్దశలు ఎప్పుడు వస్తాయి, ఆ దశ ఏ అంతర్దశ ఏ దశ నడుస్తున్నదని గమనించినట్టయితే వాటికి తగినట్లుగా మనం మెసులుకోగలిగితే గురు ప్రభావం కొంతవరకు సన్నగిల్లే అవకాశాలు ఉంటాయి.